అందరికి నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీరాభిమాని సినిమా ఆయనకి అంకితం చేస్తూ 22వ తేదీన మన ముందుకు రాబోతుంది. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరూ ఆయన అభిమాని. ఎందుకంటే మొదట్లో ఆయన నటనకి అభిమానులు, ఆ తర్వాత ఆయన క్యారెక్టర్కి అభిమానులు, ఆ పైన ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్కి అభిమానులు, ఈ రోజున అందరూ నా వాళ్లే అని అందరినీ దగ్గరికి తీసుకుంటున్న ఆయన మంచితనానికి అందరూ ఆయనకి అభిమానులమే. అయితే ఈ వీరాభిమాని ఎంతవరకు వెళ్ళగలడు, ఒక అభిమాని ఎంతవరకు వెళ్ళగలడు అన్నదాన్ని మన సురేష్ కొండరెడ్డి గారు ఈ సినిమా ద్వారా చూపించడానికి ప్రయత్నించారు. అందులో మన రాంబాబు గారు దర్శకులు వారికి సినిమాలోనే చెప్పారు, ఆయనకు నేను వీరాభిమాని, అందు గురించి ఈ సినిమా చేశానని. ఈ సినిమా నిజంగా మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి పుట్టినరోజు కానుకగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఇలాగే కలకాలం చిరంజీవిగా ఉంటూ, అంటే అఫ్కోర్స్ ఆయన్ని ఎవరి హృదయాల్లోంచి తీయడం అంత ఈజీ అయిన పని కాదు. అలాగే అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఆయన తను బదిలిపరుచుకుంటూ ఆయన ఇంకెంతెంతో ఎదగాలని, ఇంకా ఆయన ఆ చిరంజీవత్వాన్ని మనం అందరం ఎంజాయ్ చేయాలని, అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండాలని కోరుకుంటూ, అన్నయ్య లాంగ్ లివ్ చిరంజీవి గారు, ఎంతో కాలం ఉండాలి. ఎందుకంటే ఈ సినిమా ద్వారా చూపించింది ఆయన, మనవాడు చూపించడానికి ప్రయత్నించింది అదే. చిరంజీవి గారు హృదయాల్లోనే కాదు మనిషికి కూడా ఉండాలన్నారు. ఆయన మనిషే కాదు, ఆయన అంతెత్తు మనిషి. ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు, ఎప్పుడూ మనతోనే ఉంటారు. జై చిరంజీవి.